హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట. మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. సో ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? మీరు లైక్ చేస్తే నా ఛానల్ ముందుకు వెళ్తుంది. సరేనా? సరే. సో మరి మనము బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ అవర్ రీడింగ్, టారో రీడింగ్, సో యాజ్ యూజువల్గా ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది. మీరు దాన్ని కాల్ కానీ వాట్సాప్ కానీ చేస్తే పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు. ఓకేనా? సో రీయూనియన్ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వండి. 100% రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ అనేవి వర్కౌట్ అవుతాయి. సరేనా? ఓకే. ఎవరికైనా సరే పెళ్లి సమస్యలు, ప్రేమ సమస్యలు, వివాహంలో సమస్యలు, ప్రేమికుల మధ్య గొడవలు, నరదృష్టి, నరఘోష, బ్లాక్ మ్యాజిక్, చేతబడి, ఓకేనా, విద్య, వ్యాపారంలో ఒక స్టెబిలిటీ, ఒక గ్రోత్ అనేది లేకపోవడము, నెగిటివ్ ఎనర్జీ, ఓకేనా, విదేశీ ప్రయాణాలు, భూ తగాదాలు, ఆశీర్వాదాలు, కోర్ట్ ఇష్యూస్, ఓకేనా, వీటికి సంబంధించి ప్రేమికుల మధ్య గొడవలు, వీటికి సంబంధించి మీకు ఏదైనా సరే పరిహారాలు కావాలంటే నన్ను అప్రోచ్ అవ్వండి. మీకు నెంబర్ 1 పరిహారాలు ఇస్తాను. ఖచ్చితంగా మీరు జీవితంలో ముందుకు వెళ్తారు. సరేనా? ఓకే. సరే, మరి ఈరోజు రీడింగ్ స్టార్ట్ చేద్దాం. సో నిన్న చాలామంది కాల్స్ చేశారు, వీడియో పెట్టలేదని చెప్పేసి. ఓకేనా? సో ఏంటంటే నిన్న నేను నాకు అగ్రికల్చర్ ఫీల్డ్స్ ఉన్నాయి, అక్కడికి వెళ్ళడం అనేది జరిగింది. సో అందుకనే నేను ఐ కుడ్ నాట్ అప్లోడ్ వీడియో. సరేనా? ఓకే. సరే, మనం ఈరోజు రీడింగ్ అనేది స్టార్ట్ చేద్దాం. సో మీ పార్ట్నర్ నేమ్, మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ ఇమాజిన్ చేసుకోండి. ఎనర్జీస్ అనేవి బాగా కనెక్ట్ అవుతుంటాయి. సరేనా? మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్, మీ పార్ట్నర్ ఫేస్, మీ పార్ట్నర్ నేమ్ ఇమాజిన్ చేసుకోండి. ఎనర్జీస్ బాగా ఎలిజినేట్ అవుతుంటాయి, కనెక్ట్ అవుతుంటాయి. ది వాల్ కార్డ్, ది హ్యాంగ్డ్ మ్యాన్, ది హెర్మిట్. సో ఇక్కడ ఏంటంటే క్లియర్గా ఇక్కడ మీ యొక్క వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆలోచన ఎలా ఉన్నాయంటే మీ గురించి వాళ్ళు అనుకున్నది ఒకటి. ఓకేనా? వాళ్ళు ఏదైతే అనుకున్నది ఒకటి మీ గురించి, వాళ్ళు అనుకున్నది ఒకటి. నిజంగా ఒరిజినల్గా మీ బిహేవియర్, మీ మెంటాలిటీ వేరొకలాగా, అంటే వేరొకటి అనేది వాళ్ళు తెలుసుకున్నారు. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా వర్తిస్తుంది ఈ కార్డు, ఈ మెసేజ్ ఏదైతే ఉందో. అంటే కొంతమంది ఏంటంటే చాలా మంచిగా ఉండవచ్చు, కానీ ఒక టైం వచ్చినప్పుడు వాళ్ళు వైలెంట్ అయిపోవటము, బ్లేమ్ చేయడము, అబద్ధం చెప్పడము, ఇవన్నీ ఏంటంటే వాళ్ళకి ఒక రకంగా ఒక షాక్ అని చెప్పవచ్చు, ఒక డ్రామా అని చెప్పవచ్చు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే నేను అనుకున్నది ఒకటి, ఈ వ్యక్తి ఇంకొకటి అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఓకేనా? సో ఎక్కడ కూడా థర్డ్ పార్టీ అనే కాన్సెప్ట్ లేదు ఇక్కడ. సో మీ ఒరిజినల్గా మీ మెంటాలిటీ, మీ మైండ్ సెట్, మీ థింకింగ్ ఏంటి, సో అంటే ఇది వాయిస్ వర్సా కూడా కావచ్చండి. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని చెడుగా చూస్తున్నారు అంటే మీరు కూడా వాళ్ళని చెడుగా చూస్తారు కదా. సో ఆ విధంగా వాళ్ళకు నిన్న నైట్ కొంచెము డార్క్ ఎనర్జీస్ అయితే కనిపించాయి మీ గురించి. వాళ్ళకు నిన్న లేట్ నైట్ కొంచెం డార్క్ ఎనర్జీస్ అయితే కనిపించాయి. సో ఏదో ఒకలాగా దీన్ని కంప్లీట్ చేసి మూవ్ ఆన్ అయిపోదాము, సో ఈ సైకిల్ అనేది కంప్లీట్ చేసేద్దాము అని చెప్పేసి వాళ్ళు చాలా ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. సో ఒంటరిగా ఉండటము, మెడిటేషన్ చేయడము, ప్రేయర్స్ చేయడము, స్పిరిచువల్గా ఒక టెంపుల్కి వెళ్ళడము. సో ఇక్కడ కొంతమందికి ఏంటంటే వేరే వాళ్ళకి కూడా తెలిసి ఉండవచ్చు, మీ మధ్య ఏదైతే జరిగిందో ఆ వేరే వాళ్ళకి కూడా తెలిసి ఉండవచ్చు. అది కూడా వాళ్ళకి కొంచెం అవమానంగా ఉండవచ్చు. సో దానివల్ల ఏంటంటే ఇక్కడ ఎవరితో కూడా మాట్లాడకుండా సైలెంట్గా ఒంటరిగా ఉండి ఇదేంటంటే మెంటల్ ట్రామా అన్నమాట. ఓకేనా? అంటే కొన్ని విషయాలు సెన్సిటివ్గా ఉంటాయి కదా, దానివల్ల వాళ్ళ మైండ్ డిస్టర్బ్ అయింది. సో చూద్దాం ఇక్కడ. సో ఇక్కడ టోటల్గా ద వాల్ కార్డ్, హ్యాంగ్డ్ మ్యాన్, ద హెర్మిట్ కదా. సో వీళ్ళు వచ్చి కన్యా రాశి, వృశ్చిక రాశి, మీన రాశి,
సింహరాశి వాళ్ళు అయి ఉండొచ్చు, తులరాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. సో ఈ వ్యక్తి ఏంటంటే ఇక్కడ చాలా స్టక్ ఎనర్జీలో ఉన్నారు. ఈ వ్యక్తి నిన్న నైట్ మీ పట్ల ఆలోచనలో అంత బాగాలేవు అన్నమాట. నిన్న నైట్ మీ పట్ల ఆలోచనలు అంత బాగాలేవు. ఎందుకంటే వాళ్ళు ఒక హ్యాంగ్డ్ మ్యాన్ పొజిషన్లో ఉన్నారు. వాళ్ళు ఈ సైకిల్ని, ఈ నెగిటివ్ సైకిల్, ఈ బ్యాడ్ సైకిల్ ఏదైతే ఉందో కంప్లీట్ చేయాలనుకుంటున్నారో అది మీకు కనెక్షనే, అది మీ కనెక్షనే కంప్లీట్ చేయాలి అనుకోవచ్చు. లేదా మీ ఇద్దరి మధ్య నో కాంటాక్ట్ డిస్టర్బెన్సెస్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ సైకిల్ అనేది కంప్లీట్ చేయాలనుకుంటున్నారు. సో ఎందుకంటే వాళ్ళకి ఏ పరిస్థితుల్లో వీళ్ళు ఉన్నారో, ఏ పరిస్థితుల్లో వీళ్ళు స్టక్ అయి ఉన్నారో అది వాళ్ళకు నచ్చటం లేదు. సో ఎంతకాలం అని అలాగా ఉంటారు చెప్పండి, ఓకేనా? సో మూవ్ ఆన్ అవ్వాలని ఆలోచిస్తున్నారు. అది కాకుండా వాళ్ళ ఆలోచనలు అన్నీ ట్రాన్స్ఫార్మ్ అవుతున్నాయి అన్నమాట, ఓకేనా? సో వాళ్ళ ఆలోచనలు అన్నీ ట్రాన్స్ఫార్మ్ అవుతున్నాయి, ఓకేనా? సో అంటే ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నో కాంటాక్ట్ డిస్టర్బెన్స్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో సైకిల్ అనేది కంప్లీట్ చేయాలనుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళకు ఏ పరిస్థితుల్లో వీళ్ళు ఉన్నారో, ఏ పరిస్థితుల్లో వీళ్ళు స్టక్ అయి ఉన్నారో అది వాళ్ళకు నచ్చటం లేదు. సో ఎంతకాలం అని ఇలా వెయిట్ చేస్తుంటాం, ఎంతకాలం అని స్టక్ అయిపోతుంటాం అని చెప్పేసి. అది కాకుండా వాళ్ళ ఆలోచనలు అన్నీ కూడా ట్రాన్స్ఫార్మ్ అవుతున్నాయి, ఓకేనా? సో నేను అనుకున్నది ఒకటి, ఈ వ్యక్తికి అంటే వాళ్ళ మైండ్ చాలా డిస్టర్బెన్స్గా ఉంది మీ పట్ల. సో నేను అనుకున్నది ఒకటి, ఈ వ్యక్తి బిహేవ్ చేసే పద్ధతి వేరేలాగా ఉంది అని. నేను చేసింది తప్ప, నేను చేసింది పొరపాట, ఇంకా ఈ కనెక్షన్లో ఉండడం అనేది ఇంకా కరెక్ట్ కాదు అన్నట్టుగా వాళ్ళు డిఫరెంట్ థాట్స్లో ఉన్నారన్నమాట. సో నిన్న నైట్ అయితే వాళ్ళ ఎనర్జీస్ అనేవి టోటల్గా ఏం బాగాలేవు, ఓకేనా? సో అది మాత్రం నేను చెప్పగలుగుతాను. సో వాళ్ళ ఎనర్జీస్ అయితే నేను నైట్ ఏం బాగాలేవండి. సో ఇంకా చూద్దాం కార్డ్స్ తోటి. సో ఈ పర్సన్ యొక్క రాశి ఇందులో లేదు అంటే, ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే, ఈ పర్సన్ యొక్క రాశి ఇందులో లేదు అంటే అది మీకు వర్తించదని కాదు, అది మీకు వర్తించదు అని అనుకోవద్దు. చాలామంది నన్ను అడిగారు. సో ఎందుకంటే అది రాశి అనేది నేను చెప్తున్నాను అంటే అది ఒక ఎక్స్ట్రా కన్ఫర్మేషన్ కింద మీరు తీసుకోండి, అంతేనా? రాశి అనేది లేనంత మాత్రం ఇది మీకు వర్తించదని అని మాత్రం అనుకోవద్దు, సరేనా? సో ఇంకా చూద్దాం మనం. సో ఇక్కడ ఏంటంటే కొంచెం ఇంకా కార్డ్స్ వేసి క్లారిఫై చేస్తాను. ఇంకా కొన్ని కార్డ్స్ వేద్దాం. సో ఇంకా కార్డ్స్ వేసి క్లారిఫై చేస్తాను. నిన్న లేట్ నైట్ థాట్స్ ఏంటి, మా వ్యూవర్స్ యొక్క పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లేట్ నైట్ థాట్స్ ఏంటి, స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు గైడెన్స్ క్లారిఫై ఇవ్వండి, ఓకేనా? సో Knight of Cups, the Lovers card, the Wheel of Fortune, Justice, Ace of Wands, ఓకేనా? సో ఈ కార్డ్స్తోని నేను క్లారిఫై చేస్తాను, సరేనా? సో ఇక్కడ ఏంటంటే క్లియర్గా మనకు కనిపిస్తుందండి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఏం కనిపిస్తుందంటే ఈ వ్యక్తికి మీరంటే ఇష్టం ఉంది, ప్రేమ ఉంది, ఓకేనా? డిస్టర్బెన్స్ ఏదైతే ఉందో, లేదంటే ఏదైతే గ్యాప్ ఉందో అది వాళ్ళకు నచ్చటం లేదు. సో దానివల్ల ఏం చేస్తున్నారంటే ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని వాళ్ళకు ఒక డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఒంటరిగా ఉంటున్నారు, ఆలోచిస్తున్నారు. మీ ఇద్దరి మధ్య జరిగిన ఏ సంఘటనలు అయితే ఉన్నాయో, సిచ్యువేషన్స్ ఉన్నాయో పదే ఆలోచిస్తున్నారు. దాని గురించి ఎందుకు ఇలా జరిగింది, అసలు దీనికి రీజన్ ఏంటి అనేది ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తున్నారు. సో సోల్ సెర్చింగ్ అంటారు చూసారా? సో అలాగా సోషల్ మీడియాకి అన్నిటికీ దూరంగా ఉండి ఆలోచిస్తున్నారు అనమాట. సో ఎస్పెషల్లీ లాస్ట్ నైట్ మనం చూసేది, సో లాస్ట్ నైట్ థాట్స్ కదా. సో దానివల్ల ఏంటంటే ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తున్నారు, ఓకేనా? అంటే సో ఎస్పెషల్లీ లాస్ట్ నైట్ మనం చూసేది లాస్ట్ నైట్ థాట్స్ కదా. సో దానివల్ల ఏంటంటే ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తున్నారు. వీళ్ళు నైట్ కొంచెం మెడిటేషన్ కూడా చేసే అలవాటు ఉంది. సో వీళ్ళకి ఏంటంటే ఇది రైట్ టైం కాదు,
ఈ టైంలో నేనేమి చేయలేను, ఒక రకమైన నిరాశ అనుకోవచ్చు. కానీ మీ గురించి ఆలోచించినప్పుడల్లా ఒక రకమైన హ్యాపీనెస్, ఒక స్మైల్ అయితే వస్తుంది. సో మీరు గడిపిన హ్యాపీ మూమెంట్స్ అవన్నీ కూడా గుర్తుకొస్తున్నాయి. సో ఏంటంటే వీళ్ళు ఒక ఫ్యూచర్ అనేది ఊహించుకుంటున్నారు సో మీతోటి. సో ఒక కమిట్మెంట్, మ్యారేజ్ కాకపోయినా సరే వాళ్ళకి మీరంటే ప్రేమ ఉంది, ఇష్టం ఉంది. మీతో ఫ్యూచర్లో ఎలా ఉండాలి, ఎలా ఎంజాయ్ చేయాలి, ముందుకు ఎలా వెళ్ళాలి అనేది అయితే వాళ్ళ మనసులో ఉంది. కానీ అప్పుడప్పుడు మీరిద్దరు కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నట్లు, ఇల్లు కట్టుకున్నట్లు, పిల్లలు పుట్టినట్లు ఒక మేబీ ఇవన్నీ మీరు మాట్లాడుకొని ఉండొచ్చు పాస్ట్‌లో. సో ఇవన్నీ వీళ్ళకు రాత్రి బాగా గుర్తొచ్చాయన్నమాట. సో మీరు మాట్లాడుకున్న మాటలు, మీరు వెళ్ళిన ప్రదేశాలు ఇవన్నీ గుర్తొస్తున్నాయి. సో ఇవన్నీ వాళ్ళకి నిన్న రాత్రి గుర్తొస్తున్నాయి. సో వాళ్ళకి ఒక న్యూ బిగినింగ్ అయితే చేయాలనే ఆలోచన అయితే వాళ్ళకుంది. సో మళ్ళీ ఒక ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలని ఉంది. సో కొంతమందికి ఏంటంటే ఇది ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫైర్ కూడా అయ్యుండొచ్చు. సో ఓకేనా. సో ఓవరాల్‌గా ఏంటంటే వీళ్ళైతే మళ్ళీ మీతో ఒక ప్యాషనేటెడ్ న్యూ బిగినింగ్ చేయాలనే ఆలోచనలో అయితే ఉన్నారనేది అయితే కనిపిస్తుంది. ఓకేనా. సో ఇవి వచ్చేసి ఎనర్జీస్ ఫ్రెండ్స్. మరి ఈ ఎనర్జీస్ ఎవరో కానీ మీరే చూసుకోండి. ఓకేనా. అట్లీస్ట్ ఈ ఎనర్జీస్ వచ్చేసి ఒక 20-30% మీకు రిజనేట్ అయినా కూడా ఇది మీ రీడింగ్ లాగా తీసుకొని మీరు పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఆల్ ద బెస్ట్.